ఆగస్టు 14కి 20,000 థియేటర్స్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ సినీ సునామీ కనిపించబోతోంది. కట్ చేస్తే మళ్ళీ వచ్చే ఏడాది ఇంచుమించు సేమ్ సీజన్లో డ్రాగన్గా మరో సునామీ క్రియేట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ ఏడాది ప్రభాస్ లేదంటే ఎన్టీఆర్ ఇద్దరే పాన్ ఇండియా లెవెల్లో దండెత్తుతున్నారు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఏకంగా అరడజన్ పాన్ ఇండియా ప్రాజెక్టులు బాలీవుడ్ని షేక్ చేయబోతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభాస్ కంటే ఎన్టీఆరే ఓ అడుగు ముందుండేలా ఉన్నాడు. ఈ ఏడాది ఒకే సినిమాతో సరిపెడుతున్న తాను వచ్చే ఏడాది మాత్రం 1+1 ఆఫర్ ఇస్తున్నాడు. మొత్తానికి వచ్చే ఏడాది పాన్ ఇండియాని షేక్ చేసేది కూడా టాలీవుడ్ సినిమాలే అని తెలుస్తోంది. ఖాన్లు, కపూర్లు, కోలీవుడ్ తంబీలు అంతా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్, ప్రభాస్ అండ్ కో దండయాత్ర 2022ని మించేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏడాది వార్ 2తో ఆగస్టు నెలలో బాక్సాఫీస్ మీద యుద్ధం చేయబోతున్నాడు. ఎగ్జాక్ట్గా 4 నెలల గ్యాప్ తర్వాత డిసెంబర్లో ది రాజాసాబ్ మూవీతో రెబల్ స్టార్ రంగంలోకి దిగబోతున్నాడు. కట్ చేస్తే ఈ మధ్యలో కానీ ఆ మధ్యలో కానీ మరో మూవీ లేదు. అసలు ఏడాది ఎన్టీఆర్, ప్రభాస్ దండయాత్ర తప్ప మరో స్టార్ హల్చల్ కనిపించే ఛాన్సే లేదు. మరి వచ్చే ఏడాదైనా మిగతా స్టార్స్ దుమ్ము దులుపుతారా అంటే 2026 కూడా ఎన్టీఆర్, ప్రభాస్ నామ సంవత్సరంగానే మారేలా ఉంది. ఈ ఏడాది ఎండింగ్ ది రాజాసాబ్తో ప్రభాస్ అటాక్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది హను రాఘవపూడి మేకింగ్లో చేస్తున్న ఫౌజీతో వస్తాడు. ఇలా ఏడాదికో మూవీ ప్రభాస్ దూసుకెళ్లేలా ఉంటే ఎన్టీఆర్ మాత్రం వచ్చే ఏడాది బాక్సాఫీస్లో రప్పా అనిపించేలా ఉన్నాడు. ఆగస్టు 14న గ్రీక్ గాడ్ హృతిక్తో కలిసి ఎన్టీఆర్ చేసిన వార్ 2 రాబోతుంది. ఎగ్జాక్ట్గా ఇది రిలీజ్ అయిన ఏడాదికి అంటే వచ్చే ఏడాది జూన్ 25న డ్రాగన్ రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్ 2 భాగాలు, సలార్ హ్యాట్రిక్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్తో ఎన్టీఆర్ వచ్చే ఏడాది దండెత్తబోతున్నాడు. అయితే నెక్స్ట్ ఇయర్ ఒక సినిమాతో కాకుండా 2 మూవీలతో మ్యాన్ ఆఫ్ మాసెస్ అటాక్ ఉండేలా ఉంది. నెల్సన్ దిలీప్తో ఓ మూవీ అనుకున్నప్పటికీ అది డిలే అయ్యేలా ఉందట. కొరటాల శివ మాత్రం దేవర 2 కథని అలానే దాని టోటల్ షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సో దసరాలోపు దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళితే అది, లేదంటే తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమాని వచ్చే ఏడాది దీపావళికి ప్లాన్ చేయొచ్చని తెలుస్తోంది. అదే నిజమైతే వచ్చే ఏడాది ఎన్టీఆర్ డ్రాగన్తో జూన్లో, దేవర 2తో నవంబర్లో పాన్ ఇండియాని షేక్ చేసేలా ఉన్నాడు. అయితే సంక్రాంతిని అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న మూవీ పలకరించబోతుంటే మార్చిలో ప్యారడైజ్తో నాని రాబోతున్నాడు. అయితే ఈ 2 పాన్ ఇండియా మీద ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేస్తాయో కానీ మెగా పవర్ స్టార్ చరణ్ మూవీ పెద్ది మార్చిలోనే రాబోతుంది. ఆల్రెడీ ప్రభాస్, ఎన్టీఆర్ పాన్ ఇండియా దండయాత్రలకి నార్త్ ఇండియా ఊగిపోతుంది, బాలీవుడ్ భయపడిపోతుంది. అలాంటిది వచ్చే ఏడాది ఎన్టీఆర్ 2, ప్రభాస్ ఒక సినిమాతో దండెత్తబోతున్నారు. పెద్దీతో, చరణ్తో పాటు ఇంకా తమిళ్, కన్నడ సినిమాలతో ఏకంగా అరడజన్ పాన్ ఇండియా అటాక్స్ ఉండబోతున్నాయి. అందుకే వచ్చే ఏడాది ఈ ఏడాదికి మించేలా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.